ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 8, 9 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు దినఫలాల ప్రకారం మీ జీవితంలో సాధారణంగా ఉండే రోజులు కాదండి. ఇది మీకు అదృష్టంగా మెల్లమెల్లగా మార్చే రోజులు కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఒక రోజులో ఉదయం లేవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆశ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని విషయాలు ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగే శుభవార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ఒంటరిగా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించడం. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 8, 9 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పును మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలు, మీ మనస్సులో దాచుకున్న బాధలు, మీ ఆశలు అన్నీ కూడా ఈ రోజున ఒక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే మీ లోపల మాత్రం ఒక తెలియనటువంటి అనుభూతి ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుందో అన్న భావన, మీరు చిన్న చిన్న పనులు మీకు సక్సెస్ వైపు తీసుకువెళ్తాయి. కుటుంబంలో మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత మీకు ఒక చిన్న ఆనందం కలిగించే సంఘటన కూడా ఈ 2 రోజుల్లో జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో పరిణామం అనేది మీరు ఊహించని విధంగా ఉంటుంది. మీకు ఊహించని వ్యక్తి నుండి ఒక సమాచారం లేదా ఒక సూచన మీకు వస్తుంది. అది చిన్న విషయం లాగే మీకు అనిపించినా కూడా మీ భవిష్యత్తుకు అది ఒక పెద్ద మార్గాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. అయితే అసలు మలుపు అయితే ఈ సమయంలో మొదలు కాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అయితే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ రాబోతుంది. ఈ 2 రోజుల్లో ఈ ఫోన్ కాల్ మీ మనసుకు ఎంతో అంటే చాలా రోజులుగా ఉన్నటువంటి సందేహాలకు సమాధానం ఇవ్వగలుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్త లేదా మీకు ఒక శుభ వార్త లేదా ఒక అవకాశానికి సంబంధించి సమాచారం అనేది ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు అందుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ ఒక్కసారిగా మీ గుండె వేగాన్ని పెంచే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్లో మీరు వినే వార్త మీకు ఎంతో ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో ఈ ఫోన్ కాల్ ద్వారా వచ్చే సమాచారం, ఈ కాల్ ద్వారా మీరు
మీకు చేరుతుంది. ఈ కాల్ వల్ల మీ జీవిత దిశ మారుతుంది. అయితే మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల వచ్చే ధనలాభం. ఈ స్త్రీ ఏంటంటే ఆమె మీకు దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఒకరు, లేదా మీకు చాలా కాలంగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలు, లేదా మీరు నమ్మినటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. ఈ స్త్రీ ద్వారా మీకు ఆర్థికంగా ఒక సహాయం, ఒక అవకాశం లేదా ఒక లాభం అయితే కలగబోతుంది. అది చిన్న మొత్తంలో అయినా సరే అది మీకు అయితే ఒక పెద్ద కొత్త ప్రారంభానికి మార్గం చూపుతుంది. ఈ రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ముఖ్యంగా మహిళల మాటలను గౌరవించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ అదృష్టం ఒక స్త్రీ చేతుల్లో ఉంది. ఆమె చెప్పే ఒక మాట, ఆమె చేసే ఒక సహాయం మీ జీవితాన్ని ముందుకైతే తీసుకువెళ్తుంది. ఈ రోజుల్లో మీరు పాజిటివ్గా ఉండాలి. మీ మనసు నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి. ఎవరైనా మీపై అసూయతో కుతంత్రాలతో మాట్లాడితే దాన్ని పట్టించుకోవద్దు. మీ పనిపై మీరు ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఈ రోజుల్లో ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా కొన్ని మార్పులు వస్తాయి. వ్యాపారం చేసేవారికి కొత్త డీల్స్ లేదా లాభదాయకమైన పరిచయాలు కూడా కలుగుతాయి. ఆర్థిక రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో డబ్బు విషయంలో చిన్న లాభాలు కనిపిస్తాయి. ఒక స్త్రీ ద్వారా లేక ఒక పరిచయం ద్వారా ఆర్థికంగా సహాయం లేదా లాభం ఉండే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక మీరు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. అపార్థాలు తొలగి సంబంధాలు బలపడే సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆధ్యాత్మిక రంగం గురించి చూసుకుంటే భక్తి పూజల పట్ల మీకు ఈ 2 రోజుల్లో ఆసక్తి పెరుగుతుంది. దేవునిపై విశ్వాసం పెరిగి మీ మనస్సుకు శాంతి లభిస్తుంది. ఈ 2 రోజుల్లో ఆర్థికంగా ఊహించని ధనలాభాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే గతంలో మీరు పడ్డ కష్టానికి, గతంలో మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం దక్కుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ పనితీరుపై అధికారులు గుర్తిస్తారు. మీ పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. జీతాలు ఈ 2 రోజుల్లో మీకు పెరుగుతాయి. ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో భాగస్వామి పరంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కుతుంది. ఈ 2 రోజుల్లో ఆమె కోసం చిన్న సర్ప్రైజ్ లేదా ఆమె కోసం కొంత సమయాన్ని కేటాయించడం వల్ల ఆమె యొక్క పూర్తి ప్రేమ మీరు పొందగలుగుతారు. ఈ 2 రోజుల్లో కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంత సమయాన్ని గడపడం వల్ల వారి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు సూచనలు కూడా మీకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. పెద్దల మాట వినడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు ఒక స్త్రీ ద్వారా ఊహించని విధంగా ధనలాభం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. వారి మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టుపక్క వాళ్ళు కూడా కావచ్చు. ఊహించని విధంగా ధనం అయితే మీకు అందుతుంది అని చెప్పుకోవచ్చు. స్నేహితుల మద్దతు కూడా ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి. అదేవిధంగా ప్రేమ రంగంలో ఉన్నవారికి మీ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ దిశనే మార్చివేస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే సమాచారం, ఒక వ్యక్తి సూచన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. కాబట్టి మీరు ఏ స్త్రీని తక్కువగా అంచనా వేయకండి.
ఏ స్త్రీ చెప్పిన మాట అయినా సరే మీరు తప్పగా పాటించండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో అయితే ఆ భగవంతుని కృప మీపై ఉండబోతుంది, ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఎంత కష్టపడతారో వారికి ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు వస్తాయి. కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఫలితాలు దక్కుతాయి. కష్టపడకుండా మాకు ఇలాంటి లాభం రాలేదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ సమయంలో కష్టపడ్డ వారికి మాత్రం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మీరు నిత్యం హనుమాన్ చాలీస పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు ఈ 2 రోజులు పఠించండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.